Yo. ఆగుబాబు ఆటో లోపలికి వెళ్ళకూడదు. అందుకేనా ఆదివారం చేసి కింద ఆటో నో అని పెట్టారు. ఏం డల్లు కూర్చున్నావు? క్లాస్ ఏమైందా? ఏముందిరా, లవర్ హ్యాండ్ ఇచ్చిందా? వాడికేమో సబ్జెక్ట్ ఉంది, మనకేమో సబ్జెక్టులు ఉన్నాయి. నేను మారింది నా క్లాస్ రూమ్లో. మార్పు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు అందరూ మారాల్సిందే. అలాగే నా లైఫ్లో కూడా ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటో తెలుసుకోవాలంటే ముందు నా కథ ఏంటో మీరు తెలుసుకోవాలి. అరే మనోడు టీషా అవును బాబాయ్, నువ్వు ఈ కాలేజా? అవును మామ, ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చి 2 రోజులు అవుతుంది కానీ ఇంజనీరింగ్ అంటే తెలియట్లా. నేను మా పక్కింటి అన్నయ్యతో క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఆ అన్నయ్య నాకు ఈ మాటలు చెప్పాడు. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏంటా మాటలు? అక్కడ బీటెక్ 4 సంవత్సరాలు, 7 సెమిస్టర్లు, 45 సబ్జెక్టులు, 18 ల్యాబ్లు, 15 ఇంటర్నల్, ఒక మినీ ప్రాజెక్టు, ఒక పెద్ద ప్రాజెక్టు, రాయలేని రికార్డులు, ఎన్ని రోజులు వెళ్ళినా రాని అటెండెన్స్లు, ఎన్నిసార్లు రాసినా ఓని సబ్జెక్టు, సిగ్గుపడే పర్సంటేజ్. ఇది బాబు బీటెక్ అంటే. అది బీటెక్ అంటే. అర్థమైందా? పద, రేపటి నుండి కుమ్మేద్దాం. పద. Make some noise for the Desi Boys! D-Boys! D-Boys! రంగమార్తాండ బీటెక్ బాబు, రంగులు మార్చే బూటక బాబు. రంగమార్తాండ బీటెక్ బాబు, రంగులు మార్చే బూటక బాబు, వీడికి తెలియని నాటకం ఉంటుందా? మిలమిల మెరుపుల మేకప్ అతుకు, తలతలలాడే తగరపు బతుకు, పరుసును తీస్తే పైసా ఉండదురా. ఏరా మనకేరా, తెరలాగితే కింగేరా. 3 పెక్కులు 6 బిక్కులు పంచుకు బతకాల, పరబ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేరా. జెండాపై కపిరాజంతో జెండా ఎగరేరా, పరబ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేరా. జెండాపై కపిరాజంతో జెండా ఎగరేరా. ఇవాళ దారుణమైన బోరు కొట్టేసిందిరా బాబు. సర్లే, ఏం చేద్దాంలే కానీ వదిలే. నీకు చెప్పాలా బాబాయ్ వాళ్ళ? ఏంటది? బీటెక్లో ఒక్కదాని సెట్ చేసుకోవాలా బాబాయ్? అరే 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 గుండె జారి కళ్ళంతయ్యింద, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యింద. అరే అరే ఏంటి ఇప్పుడు లవ్వా? నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు. అదిగో వాళ్ళు చూడు, లవ్ అంటే ఏంటో అర్థమైంది. పార్టీకి వెళ్ళాలి, 2000 ఉన్నాయా? పర్స్ మర్చిపోయాగా. డబ్బులే డార్లింగ్.
జోబులో మినిమం 2000 కూడా లేకుండా లవర్ని మెయింటైన్ చేస్తున్నావా? ఇలాంటి మినిమం కామన్ సెన్స్ లేనోడితో నేను ఉండలేను. గుడ్ బై. అది చూసావా లవ్ అంటే ఏంటో. కాబట్టి కామ్గా క్లాస్కి వెళ్దాం పద. మీవాడు పెద్ద ఎదలో తయారవుతున్నాడండి. క్లాస్లో ఫోన్ వాడుతున్నాడు. మార్కులు చూస్తే అంతంది మాత్రం. ఇలాగైతే కష్టమండి. హలో, ఎరా టైం ఎంత అయింది? ఇంటికి వచ్చే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా లేవా? ఎరా కాలేజ్కి వెళ్ళేది ఎందుకు? క్లాసులు వినడానికా, ఫోన్లు నొక్కడానికా? మీ సార్ ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు. నువ్వు మారవా? నేను ఎందుకు పనికిరాన్నారు కదా, ఈసారి జరిగే కల్చరల్ కాంపిటీషన్స్లో గెలిచి నేనేంటో చూపించుకుంటా. భయం టైం పడుతుంది. అరే నువ్వా? మీ బాబు మా బాబుతో ఇలా మా బాబు ఛాలెంజ్ చేశాడు బాబు అని చెప్తే, మా బాబు నువ్వు కూడా బాగుపడరా బాబు అని ఇక్కడికి పంపించాడురా బాబు. అరే లైట్ తీసుకోరా, కాంపిటీషన్స్ కలిసి మనం ఏంటో చూపిద్దాం వాళ్ళకి. చూపిద్దాం. ఈసారి జరిగే కల్చరల్ కాంపిటీషన్స్లో కెప్టెన్ పవన్, మరో కెప్టెన్ కార్తీక్. మీకేం వచ్చో అవి చూపించండి రా. ఓపెన్ గంగం స్టైల్, గంగం స్టైల్. కామెడీ ఏంట్రా నవ్వుతున్నావు? వాడు నీ కొడుకు, నువ్వు వాడి తండ్రి. ఇదిగో డైలాగ్, చెప్పాలి జాగ్రత్త. అనవసరం బుక్ అయ్యానరా. మన కాంపిటీషన్స్ లో చిన్న చిన్న మిస్టేక్ చేసి ఓడిపోయారా, కానీ సార్ అలా జరగకూడదు. ఈసారి ఎలాగైనా సరే. ఓడిపోయాడు ఇప్పుడు అంతా అంటా ఉంటాడులేరా. అరే ఈసారి మన టీం బాగా స్ట్రాంగ్ చేయరా, మనం బాగా కోచింగ్ తీసుకుని ఈసారి ఎలాగైనా కదా మన టీం. ఆడు ధోని ఆడికో టీము. రే ఆగరే ఇట్రా, ఏంటి ఆ కుర్తీ రాజు అడ్వర్టైజ్ నీ షో ఏంటి ఇక్కడ? నీ ఓవర్ యాక్షన్ ఏంది? నేను ఎవరో తెలియాలంటే ముందు నా కథ ఏంటో నీకు తెలియాలి కదా. ఏం చెప్పు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకో కొడుకు. ఒకటేంటి రాజు 7 కొడుకులు అంటే 1 నాడు లెక్కినప్పుడు అనుకో. రాజుకో కొడుకు, ఆ కొడుకో ఫ్రెండ్, ఆ కొడుకు ఫ్రెండ్ లవర్ తీసుకుని అలా వెళ్తున్నాడు. ఆ ఫ్రెండ్ నువ్వేనా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఆ ఫ్రెండ్ లవర్ వెళ్ళి మామిడి చెట్టు ముద్దేసింది. మామిడి చెట్టా? ట్విస్ట్ ఫీల్ అవుతున్నావు కదా. ఆ మామిడి చెట్టు గుద్దటంతో ప్లేన్ పేలిపోయి అందరూ చచ్చిపోయారు. వాళ్ళిద్దరు కూడానా? వాళ్ళిద్దరు ఆ మామిడి చెట్టు మీద కూర్చొని జాంకాయలు తింటున్నారు. జాంకాయలా? ట్విస్ట్ ఫీల్ అవుతున్నావు కదా. ఆ జాంకాయలు పెట్టింది ఎవరు తెలుసా? ఎవరు? ఒక కోడి. కోడా? మళ్ళీ ట్విస్ట్ ఫీల్ అవుతున్నావు కదా. ఆ కోడి ఎవరు తెలుసా? వాళ్ళ అమ్మ కోడి రక్తాలు. సరే ఈ కథలో నువ్వెక్కడ ఉన్నావురా? ఇలాంటి కథలు మా తాత ఎన్నో రాసేవాడు. ఏ అది తింటావు కదా? చూసుకుందాంరా, ఈసారి నువ్వు గెలుస్తావు మామిడి గెలుస్తాడు కాంపిటీషన్. చూసుకున్నారా? నువ్వు ఇక్కడే ఉండు. ఇలా వాడితో ఛాలెంజ్ చేశాను రా, గెలుస్తానన్నాడు. ఏం చేయాలి చూద్దాం. ఈసారి వాడు గెలుస్తాడు, నేను గెలుస్తాను. రెడీయా స్టార్ట్ చేద్దామా? కమాన్ స్టార్ట్ చేయండి. రెడీ స్టార్ట్. రెడీ అమ్మా? ఎవరు నువ్వు? నువ్వెవరి రాసులు? నేను కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ సార్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాడు. ఎవరా సార్? సార్ 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 ఆ సార్ కదా నా అసిస్టెంట్. చూసావా ఎంత బాగా చేశారో? ఇదంతా నీ వల్లే. సో నీకు ఇచ్చిన డైలాగ్ సరిగ్గా చెప్పలేదంటే నేను ఎలిమినేట్ చేస్తాను. రే డైలాగ్ చెప్పాలరా. చూద్దాంలేరా. రే లెగు నువ్వు ఒకసారి.
లే. బా ఏంట్రా నువ్వు? అదేంట్రా? ఇంకో డైలాగ్ చెప్పు. ఇప్పుడు డైలాగ్ చెప్పాలిగా. బాగా చేశారు. ఇప్పుడు నువ్వే వెళ్ళు. చూద్దాం ఎలా చేస్తాడా. ఓకే రెడీ చేస్తున్నా. రెడీ ఓకే. నేను చదివించడానికి నేను చదివించడానికి ఎంత కష్టపడుతున్నా నాకు తెలుసురా. నేను చేసేది ఆఫ్టర్ ఆల్ క్లర్క్ ఉద్యోగం. నీకోసం అని ఇంట్లో వాళ్ళ సంతోషాలు అవసరాలు కూడా పక్కన పెట్టి నేను చదివిస్తున్నాను. అది ఎప్పుడైనా నీకు అర్థమైందా? నేను చదివించడానికి నా రక్తం దారపోసి నేను చదివిస్తున్నాను రా. అది నీకు అర్థం కాదు. నీకంటే శత్రువునయ్యవరా. లవ్ కాదురా, పేరెంట్సే గొప్ప. Can you blow my whistle, baby, let me know. Girl, I'm gonna show you how to do it, and we start real slow. You just put your lips together and you come real close. Can you blow my whistle, baby, Here we